వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతోనే అను మానస. మాతృదేవ భవ అనాథాశ్రమానికి వచ్చాను. సో మీరు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి జరుపుకున్నందుకు మీకు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మదర్ ఫాదర్ లేరు యాక్చువల్గా. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 8th క్లాస్ అప్పుడే చనిపోయారనమాట అమ్మ నాన్న. నేను ముందే ఏడుస్తా ఎవరో చూస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతోనే అను మానస. మధ్యాహ్నం వరకు జయమ్మ వాళ్ళందరూ వచ్చారు, లంచ్ అంతా అయింది. దాని తర్వాత ఇంకొక వీడియో పెడతాను కదా. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను అంటే మాతృదేవ భవ అనాథాశ్రమానికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మతిస్థితం లేకుండా జుట్టన్ని పెంచేసి అట్లా రోడ్ల మీద అన్నీ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఆయన వాళ్ళకి అంతా గుండు చేయించి మంచిగా స్నానం చేయించి మంచిగా హెల్త్ అన్నీ నీట్గా చూసుకొని వాళ్ళకి మంచిగా అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ గుర్తుపట్టే స్టేజ్లో ఉంటే వాళ్ళని పిలిచి దాని తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలాగే ఎవరూ లేరు అంటే ఆయననే చూసుకుంటారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. అక్కడ సరౌండింగ్ ఎలా ఉంటుంది ఏంటి, నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను, చూద్దాం రండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఓనర్ ఇక్కడే ఉన్నారు, గట్టుగిరి గారు. ఆయన ఒకసారి పరిచయం చేస్తాను. ఆయన చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు టైం ఇచ్చారు ఫస్ట్. కానీ ఇంతమందిని మీరు ఇలా చూసుకుంటున్నారంటే అబ్బా, మీకు ఎంత మంచి మనసు ఉండాలి. అలాగే మీ అమ్మగారికి ఎంత మంచి మనసు ఉండాలి. ఆవిడ నుంచే మీకు వచ్చింది కాబట్టి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. నేను కూడా ఎప్పుడన్నా నాకు దోచినంత హెల్ప్ చేస్తానని మాట ఇస్తున్నాను. నాకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది ఉన్నారు కానీ మీరు ఒక సెలబ్రిటీగా ఉండి కూడా మా ఆశ్రమంలో జరుపుకున్నందుకు సో చాలా తక్కువ జరుపుకుంటుంటారు అనాథాశ్రమాలలో. సో మీరు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి జరుపుకున్నందుకు మీకు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మదర్ ఫాదర్ లేరు యాక్చువల్గా. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 8th క్లాస్ అప్పుడే చనిపోయారనమాట అమ్మ నాన్న. సో నా చేతిలో నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలని ఉంది కానీ అంత సోమత నాకు లేదు. నేను మాట అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడన్నా నా దగ్గర డబ్బులు ఉంది, కొంచెం ఉంది అంటే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు వెళ్ళేటప్పుడు మీ అమ్మగారిని కల్పించాలి. అలాగే కానాల గోత్రభోస్య యజమానవేస్య అనుమానసానవేస్య సహ కుటుంబ సకలక్షేమాస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు విచారణ ఉత్తరంగిన విసార వ్యాపార ఉద్యోగ ఉత్తరంగిన అత్యంత అనుకృత ఫలసిద్ధస్థో స్త్రీ మహాశ్రీశాస్త్రలింగేశ్వర స్వామిని సంపూర్ణ అనుగ్రహ ప్రసాదితస్తో ఆదా పుష్పై పూజయామి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం వినాయకాయ నమః, ఓం విరూపాక్షి నమః, ఓం కపర్దిని నమః, ఓం నీలలోహిత నమః, ఓం కట్మాంగ నమః, ఓం శివదూత నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఇది శ్రీకంఠ నమః, ఓం సహస్రలింగేశ్వర స్వామి నమః. నానావిధ పరివత్ర పుష్ప పూజామి. ఓం వనస్పతి నానాగంధ సంధాగే సర్వదేవానాం గోపోయం ప్రతిరేతాం శ్రీమన్మహా శ్రీ సహస్రలింగేశ్వర స్వామిని నమః. పరిమళ ధూమా గ్రాపయామి, ఘంటానాదాం ద్రాపయామి, సాక్ష్యాం దీపం సందర్శయామి, ధూపదీపాన్ని ఉత్తాదయామి చ సమర్పయామి. యథ మంగళ నీరాజన కృత్వా వానగోరేభ్యో నగోరేభ్యో గోనగోరేభ్యః గర్భేభ్యో ద్రవాదేభ్యః నమస్కార రూపేభ్యః శ్రీమన్మహాద్రి పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనాం సమర్పయామి. పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర హర 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 శివార్పణమస్తు.
నిజంగానే ఎంత మంచి మనసు ఉందో మీకైతే. అలాగే మీ కోడలికి, మీ కొడుక్కి, మీ మనవరాలకి కూడా ఇంత మంచి మనసు ఇచ్చారు దేవుడు. అంతా మీ దయ వల్లే. చాలా హ్యాపీగా ఉంది. లంచ్ చేశారా? నేనే రమ్మని చెప్పాను, చేశారో లేదో తెలీదు. ఒకవేళ చేయకపోతే క్షమించండి. నేను ఎప్పుడు చూడాలని అనుకున్నానో అందుకే మిమ్మల్ని పిలిపించాను ఇక్కడికి. అవును, తప్పకుండా నేను నెక్స్ట్ టైం తప్పకుండా వస్తూనే ఉంటాను. సో అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మేడం గారికి, అనుమానస గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో సో మచ్. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని, ఇక్కడ ఉన్నటువంటి వీరందరి ఆశీర్వాదం మరి మీకు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సో అందరిలా ఆలోచించకుండా మరి మేడం గారు ఎక్కడైతే నీడ్ ఉంటుందో, మరి ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు ప్రతి ఇయర్ అని చెప్పారు. సో ఈ ఇయర్ కూడా మరి మా మాతృదేవ ఆశ్రమాన్ని ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి యాక్చువల్గా అన్నదానం అని చెప్పారు. ఈరోజు యాక్చువల్గా అన్నదానం గురించి డేట్ ఖాళీ లేకపోవడం వల్ల అయినా కూడా మరి మేడం గారు ఆధ్వర్యంలో దాదాపు ఒక 10,000 రూపాయల నిత్యావసర సరుకులు అందించి, బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, అలాగే మనకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఇప్పించి ఎంతో మానవత్వం చాటుకున్నారు. కాబట్టి మేడం గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ రకంగా మరి వీళ్ళ మధ్యలో కేక్ కట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. మనము, మన ఫ్యామిలీ, మన కుటుంబ సభ్యుల మధ్యలో కేక్ కటింగ్ చేసుకొని ఎంజాయ్ చేస్తుంటాము. కానీ మేడం గారు చూడండి, కేక్ తెప్పించి, స్వీట్ తెప్పించి, ఇన్ని రకాల నిత్యావసర సరుకులు తెప్పించి వీళ్ళ మధ్యలో పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు నిజంగా మేడం గారు ధన్యవాదాలని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మరొకసారి ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ, సో ఇక్కడికి వచ్చినటువంటి మేడం గారికి మరియు వారి బంధువులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరి మధ్యలో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా అని చాలా హ్యాపీగా ఉందమ్మా. నిజంగా మీరు నిజంగా దేవత. అసలు మీకు ఎంత మంచి మనసు దేవుడిచ్చారు. అలాగే మీ కొడుకు కూడా అంత మంచి మనసు ఇచ్చారు. మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు చెప్పు మేడంకి. అయ్యో మీరు ఏడిస్తే నాకు కూడా ఏడిపోస్తుంది. నేను ముందే ఏడుస్తా చూస్తే. ఇలా పుట్టినరోజు మేడంది ఇలా మస్తు 10,000 రూపాయలు సమాన్ ఇప్పించింది. అయ్యో నేను నా చేతన సహాయం నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. తప్పకుండా చేస్తాను. వేరే వాళ్ళకి కూడా చెప్తాను, వాళ్ళు కూడా చేస్తారు. నేను అప్పుడప్పుడు వస్తాను ఇక్కడికి. పుట్టినరోజు శుభాకాంక్షలను మీరు చెప్పాలి. సరే లాస్ట్ ఇచ్చండి. ఇప్పుడు చెప్తారు మీరు నాకు. పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్యో సూపర్ అసలు. అవును, అందుకే మీరు అందరు బర్త్డేస్ కి ఇక్కడ ఉన్నారు కదా. మీరే ఫస్ట్, తర్వాతనే మేము. ఇప్పుడు మీ చేతుల్లోనే కేక్ కట్ చేయాలి. స్పూన్స్ ఉన్నాయా? స్పూన్స్ ఉన్నాయా? మేడంకి పెట్టట్లే. తల్లి నేను ఎన్నడూ చూడలేదు తల్లి. కేక్ చూసి ఇప్పుడు పెట్టలే. కట్ చేసిన నేను ఎన్నడూ చేయలేదు. మీకేంటమ్మా, నా తల్లి స్థానంలో ఉన్నారు మీరు. అంత ఇష్టమా మీ నాన్న అంటే మీకు? ఎవరిష్టం? మీ నాన్న ఇష్టమా లేకపోతే మీ అమ్మ ఇష్టమా? ఫాదర్ అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? ఇలా అందరికి హెల్ప్ చేస్తున్నారు అని అందుకు ఇష్టమా, లేకపోతే ఇంకేంటి ఇంకొక ఏమన్నా ఉన్నారా మీ నాన్న దాంట్లో? సేమ్ అన్నట్టు ప్రింట్ కదా. ఇక్కడ అవన్నీ గ్రేట్ అండి అసలు. అంటే మీరే మీ ఫ్యామిలీ, మీరు మీ ఫ్యామిలీ అనుకోకుండా ఇంత మందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళకి అలా హెల్త్ పరంగా కానీ, అంటే భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు మేడం, అందరికి ఇవ్వడు కదా. నిజంగా అండి ఇచ్చారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రా. చాలా అండి డైటింగ్ నేను. అయ్యో కొంచెం వీళ్ళకి ఇవ్వండి మేడం, ఒక 2-3కి. శ్రీకాంత్ ముందుకు రా. శ్రీకాంత్ ఈయన మా సెలబ్రిటీ మేడం. ఇంకో ఈయన మా సెలబ్రిటీ యూట్యూబ్ స్టార్ ఈయన. ఓ సూపర్ సార్ మీరు. నమస్కారం, బాగున్నారా? సరే మీకు కేక్ తినిపిస్తా నేను. పెద్ద కేక్ పెట్టమను.
పెద్ద కేక్ పెట్టాలా మీకు? కేక్ పెట్టాలి. సరే మొత్తం మీకే. ఇప్పుడు ఈయన పెళ్లి చూపులు అవుతున్నాయి మేడం. అయ్యో పెళ్లి చేస్తున్నాము. పెళ్లి చూపులా మీకు? ఎవరు? అమ్మాయి దొరుకుతలేదని చెప్పు. అమ్మాయి ఉండు కొంచెం కొంచెం తినండి. పెద్ద ముక్క పెట్టమన్నారు, ఈ ముక్క తినలేకపోతున్నారు. చిన్నగా తినండి. వాటర్ ఇస్తారా ఆయనకి? చిన్నగా తిన్నాను. శ్రీకాంత్ ఈయన మా దాంట్లో యూట్యూబ్ స్టార్. అవునా? పెళ్లి చేయి పెళ్లి చేయి పెళ్లి చేయి అని చెప్పేసి బాగా అరేంజ్ చేస్తుంటాడు యూట్యూబ్ మొత్తం. అవునా? ఈయన ఛానల్ కి 3,40,000 మంది ఉన్నారు. ఓ సూపర్ సూపర్. మీరు నీళ్ళు కావాలా మీకు? నీళ్ళు కావాలా? నీళ్ళు ఏమవుతుంది కానీ పెళ్లి చేస్తే పిల్ల కావాలా? మీకేంటి, మీరు యూట్యూబ్ లో అంత పెద్ద స్టార్, మీరు చిన్నగా ఎత్తుక్కుంటూ వస్తారు మిమ్మల్ని. సెలబ్రిటీలు చాలా మంది వస్తారు మేడం ఈయన కోసం. అవినాష్ అవునా? బాగా ఫేవరెట్ ఆయన. ఓహో తీసుకో ఆయనతో తీసుకో, ఇక ఆయనతో తీసుకొని తినేసి. ఓకేనా? యా ఒక 5 ఎవరికైనా తినిపించాలంటే మీరు ఇక్కడికి రావచ్చు, నేను తినిపిస్తాను. చోటు ఇద్దరు పెట్ట కేక్ దేతే లేదు పర్లేదు తినిపించు. అయిపోయింది మేడం, మీ ఇష్టం. అయ్యో అలా నాకేం లేదు. తినిపించే పర్లేదు. ఆకర పెట్ట అదే పెట్ట. చిన్న చిన్నదిగా పెడతాను అంటే అందరికి అన్ని కాదు కానీ వాళ్ళకి. అవునవును. అదే మీకా? తినండి. ఆయన 2 కేజీ కేక్ తినేసాడు మేడం. అయ్యో మంచిగా. ఇక్కడ వెనకాల ఎవరు అడుగుతున్నారు, చిన్నగా తినండి. ఇంకొకరు దా థమ్స్ అప్. ఇలా పేర్లు కూడా తెలియదు మేడం. ఇలా Thumbs పేర్లు up? మేము పెట్టిన ఏం పేరు అంటే ఇట్లా అంటాడు. నీ పేరు? థమ్స్ అప్. వావ్ బాగుంది. ఈయన నేను చూసానండి అంటే వీడియోస్లలో మన దాంట్లోనే ఉండొచ్చు బహుశా. రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేశారు. అంటే ఒక 2-3 ఆయన కంప్యూటర్ సమ్ ఏదో చేస్తారు. ఆయన వేరే ఆయన విలియమ్స్. ఓకే, ఆయన వీడియో చూసాను నేను. ఇట్లా ఉంటాడు, ఆయన లాగా ఉంటాడు. ఇలాగే ఉంటారు కదా. సూపర్ అండి. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఇంతమంది మంచి మనుషుల మధ్య నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎన్ని బర్త్డేస్ వస్తే అన్ని బర్త్డేస్ నేను ఇక్కడ సెలబ్రేట్ చేస్తాను. ఇంకా నా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేలాగా చేస్తాను. అలాగే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్. ఇలాగే మీరు అందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే అమ్మ. మొత్తానికైతే నా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేను. ఆ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయాలి అనుకుంటే మాతృదేవో భవ అన్నద ఆశ్రమంకి మీరు కూడా రండి. నేను నా యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇలాగే బోల్డ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీతోనే అనుమానస. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తా.